హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసి వచ్చారు కదా. పిఠాపురంలోని పీకే గారి సినిమా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే ఏ విధంగా ఉంటుందని మీతో కొంచెం షేర్ చేసుకోవాలనిపించింది. యాక్చువల్లీ థాట్ వచ్చినప్పుడే ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే పీకే గారు ఆల్రెడీ మన పిఠాపురంలో ట్రావెల్ చేసినప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉందో మనం చూసాం. జస్ట్ ట్రావెల్ చేసి రాజకీయానికి సంబంధించి ప్రక్రియకి వెళ్ళారు అంతే. జస్ట్ ఆ ప్రక్రియకి వెళ్ళినప్పుడే హడావిడి ఎంతలా ఉందో మనం చూసాం. కానీ పీకే గారికి రాజకీయాల పరంగా వచ్చిన ఫ్యాన్స్ కన్నా సినిమా ఇండస్ట్రీ పరంగా వచ్చిన ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది. ఎంత ఎక్కువ మంది అంటే మీరు ఊహించలేరు. సో అలాంటి పీకే గారి 'ఓజీ' సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఫ్యాన్స్‌కి అయితే బీభత్సంగా ఉన్నాయి. అంటే టీఎఫ్ఐ బానిస నాకే ఎక్స్‌పెక్టేషన్స్ ఆ రీచ్‌లో ఉంటే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఏ విధంగా ఉంటదో ఒక్కసారి ఆలోచించండి. పిఠాపురంలో ఆ రోజు ఏ పనులు జరగవు. ఓన్లీ పీకే గారి పేరు మాత్రం వినిపిస్తది. ఇంక ఏ పనులు జరగవు. ఆ విధంగా ఉంటది పిఠాపురం మొత్తం కూడా. పిఠాపురం అనే కాదు, చుట్టుపక్కల కాకినాడ కూడా చూసుకుంటే అదే విధంగా ఉంటది. స్కూల్లు ఉండవు, కాలేజీలు ఉండవు, పనులు ఉండవు, ఏం ఉండవు. అది నేను ఊహించిందయితే అదే అన్నమాట. ఆ రోజు ఆ పిఠాపురం మొత్తం ఒక పండగలా చేసుకుంటారు. రాజకీయాల్లోకి రాకముందే పిఠాపురంలోనే ఆ విధంగా ఉండుంటే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పిఠాపురంలో చూసుకుంటే ట్రావెల్ చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న కొద్దీ ఫ్యాన్స్ ఇంకా పెరిగిపోతున్నారు. నేను పిఠాపురంకి పర్సనల్‌గా కూడా చాలా సార్లు ఎళ్ళాను. అంటే తను రాజకీయాల్లో గెలవక ముందు కూడా ఎళ్ళాను నేను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని తప్ప ఇంకెవ్వరిని గెలిపించుకోము అనే విధంగా అక్కడ అట్మాస్ఫియర్ ఉండేదన్నమాట. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అదే మాట్లాడుకునేవారు. అలాంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రతి అభిమాని అంటే ఫైర్ అయిపోయే ప్రతి అభిమాని వెయిట్ చేసే రోజు 'ఓజీ' రిలీజ్ డేట్ అన్నమాట. ఇది సెప్టెంబర్ 25న అయితే రిలీజ్ అవుతుందని అందరికీ తెలుసు. సో, అలాంటి రోజు ఏ ఒక్క పని కూడా పిఠాపురంలో జరగదనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ అదే విధంగా 'హరిహర వీరమల్లు' కూడా రిలీజ్ అవుతుంది. సో, ఈ 'హరిహర వీరమల్లు'కి చూసుకుంటేనే 'హరిహర వీరమల్లు'తో చూసుకుంటే 'ఓజీకి' ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే కొంచెం క్యారెక్టర్ సెట్ అవ్వలేదని గాని, కొన్ని కొన్ని కారణాల ద్వారా 'హరిహర వీరమల్లు'ని అంతగా ఎవరు పట్టించుకోవట్లేదు. అందరూ 'ఓజీ.' ఏ ఫంక్షన్‌కెళ్ళినా 'ఓజీ' అని అరుస్తున్నారు తప్ప 'హరిహర వీరమల్లు' గురించి ఎవ్వరు మాట్లాడలేదు. సో, 'ఓజీ' గురించి ఎంతలా వెయిట్ చేస్తున్నారో ఏ ఫంక్షన్‌కెళ్ళినా అంటే సినిమా ఫంక్షన్స్ అవ్వని, రాజకీయాలకు సంబంధించి అవ్వని, సీఎం అని అంతకుముందు ఎలా అరిచేవారో ఇప్పుడు 'ఓజీ' అని కూడా అలానే అరుస్తున్నారు. సో, అలాంటి మూవీ రిలీజ్ డేట్ రోజు ఎలా ఉంటుంది? అది కూడా పీకే గారి రాజ్యం పిఠాపురం అంటే ఇప్పుడు. అలాంటి రాజ్యంలో రిలీజ్ అయితే హడావిడి ఏ విధంగా ఉంటుంది? పీక్స్ కదా! నేనైతే ఆ రోజు గురించి వెయిట్ చేస్తున్నాను. సో, మీరు కూడా అలాంటి రోజు గురించే వెయిట్ చేస్తుంటే, మీరు పీకే గారి ఫ్యాన్స్‌కి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. సో, మీరు ఆ రోజు ఏ విధంగా ఇంకా ఉంటుంది పిఠాపురంలో అనుకుంటున్నారో జస్ట్ కామెంట్ చేయండి. సరదాగా కొంసేపు దాని గురించి మనం మాట్లాడుకుందాం. మూవీ రిలేటెడ్ వీడియోస్ ఇలాంటివి మీకు కంటిన్యూ‌గా రావాలి అనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.